మనం ఇప్పటివరకు మినపిడ్లీ తిన్నాం, కానీ వాటికన్నా రాగిడ్లీ బాగుంటుంది. అయితే మీరు ఇడ్లీ వేసేటప్పుడు పలుచటి దుస్తు వాడితే మంచిది. ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి, తినడానికి చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు లేట్, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్పు పెరుగు, 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు రాగిపిండి, కరివేపాకు ఆకులు, 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దానిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 10 నిమిషాలు ఉంచి బాగా వేయించండి. కొద్దిసేపటి తర్వాత 1 కప్పు రాగిపిండి, 5 నిమిషాలు వేయించాక కొత్తిమీర ఆకులు కూడా ఉంచి వేయించి కిందకి దించి 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆరిపోయిన తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల పెరుగు, 2 గ్లాసుల నీళ్లు పోస్తూ మూతపెట్టి 20 నిమిషాలు పక్కన దీన్ని పెట్టుకోండి. ఆ తర్వాత దీనిలో కొంచెం సోడా ఉప్పు వేసి ఇడ్లీ పిండిలాగా చేతులతో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ వేసే పాత్ర తీసుకుని వాటిలో గరిటెతో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో రాగిడ్లీ రెడీ అవుతుంది. అయితే మీరు ఇడ్లీ వేసేటప్పుడు పలుచటి దుస్తువు అయితే మంచిది. ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి, తినడానికి చాలా బాగుంటాయి.